బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనలో చాలామంది మనం అనుకుంటూ ఉంటాము, అరే పిల్లలే కదా, మనం ఏం చేసినా కానీ పట్టించుకోరు, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళేదో ఆటల్లో ఉంటూ ఉంటారు, ఇలా మనము పిల్లల గురించి తక్కువ అంచనా వేసుకుంటాము. కానీ మనం చేసే ప్రతి పనిని కూడా పిల్లలు గమనిస్తూనే ఉంటారు. ఆ తర్వాత మనల్ని అనుకరించాలి. అదే పని మన పేరెంట్స్ చేశారు కదా, మన తల్లిదండ్రులు చేశారు కదా, మనం కూడా అదే చేయాలి, మనం కూడా అదే ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకునే పిల్లలు కోకొల్లలనమాట. ఖచ్చితంగా మ్యాక్సిమం ఫాలో అవుతారనమాట పిల్లలు మనం చేసేది చూసి. కాబట్టి చిన్న పిల్లలే కదా, ఏం చేస్తారు, ఏం చూస్తున్నారు అని మాత్రం వాళ్ళని తక్కువ అంచనా వేసుకోకండి. పిల్లలు చూస్తున్నారని కాదు, మనకంటూ కూడా ఒక హ్యుమానిటీ, మనకంటూ కూడా ఒక మనస్సాక్షి ఉండాలి. కాబట్టి ఆలోచించండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు అన్న ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఇదొక చిన్న ఉదాహరణగా నేను చెప్తున్నాను అనమాట. ఒక ఊరిలో ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లవాడు, ఆ భర్త ఒక తల్లి, ఈళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటూ ఉంటారనమాట. అంటే భార్య ఎప్పటికీ కూడా భర్తకి చెప్తూ ఉంటది, అత్తగారికి మన ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటది. మనం ఏదైనా ఎప్పుడంటే అప్పుడు నిద్రపోతూ ఉంటాం, ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటాం. ఒక సిస్టమాటిక్ వేలో ఉండదు. ఆవిడ పెద్దావిడ కదా! ఆవిడకి మన పద్ధతులు అవన్నీ నచ్చకపోవచ్చు. కాబట్టి మనం ఆవిడని వేరుగా ఉంచుదామని ఇలా భర్తకి ఎన్నో సార్లు ఆవిడ చెవిలో గోరీగా అన్నట్టు అంటారు చూసారా? అంటే గుయ్యి అని సౌండ్ వస్తూ ఉంటది. ఆ విధంగా చెప్తూనే ఉంటది. కానీ భర్త మాత్రం ఇప్పటికి కూడా ఆవిడ ఎన్ని సార్లు చెప్పినా, ఏం చెప్పినా కానీ ఒప్పుకోడనమాట ఆవిడని వేరుగా ఉంచటానికి. ఇక ఎప్పుడు భర్త మంచి మూడ్‌లో ఉంటాడా? ఎప్పుడు తను అనుకున్న పని సాధిద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి భార్య, ఒకరోజు భర్తతో మనం ఎక్కడికో పెద్దగా చాలా దూరం ఎక్కడికో పంపించట్లేదు ఆమెకి. మన పక్క ఇల్లే ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఉంచుదాం, చక్కగా టైంకి టిఫిన్ పెడతాం, టైంకి లంచ్ పెడతాం, అన్నీ పెడతాము, అన్నీ మంచిగా చూసుకుంటాము. ఒక్క ఆవిడ మనతో పాటు కాకుండా ఆ పక్క గదిలో ఉంటది, పక్కనుంటది, మన పక్కనుంటది అని చెప్పేసి ఎలాగోలా భర్తని ఆవిడ ప్రిపేర్ చేస్తదనమాట. సరే అని చెప్పేసి ఆయన ఏ మూడ్‌లో ఉంటాడో భార్య చెప్పిన దానికి సరే అని ఒప్పుకుంటాడు. అయితే అలాగా వెళ్తున్నటువంటి అత్తగారికి కోడలు ఒక ప్లేట్ ఇచ్చి పంపిస్తది. "నువ్వు వచ్చేటప్పుడు టిఫిన్‌కి కానీ, లంచ్‌కి కానీ వచ్చేటప్పుడు ఈ ప్లేట్ తెచ్చుకో" అని చెప్పేసి. అయితే అక్కడనే ఆడుకుంటూ అదంతా చూసినటువంటి మనవడు, అంటే ఆవిడకేమో మనవడు, ఈమెకేమో కొడుకనమాట. అతను గమనిస్తూ ఉంటాడు. తన నానమ్మకి తన అమ్మ అలా ప్లేట్ ఇవ్వడము అమర్యాదగా ఆ పిల్లోడికి ఆ వయసులోనే అనిపిస్తదనమాట. కానీ చిన్న పిల్లవాడు కాబట్టి ఏం చేయలేడనమాట. ఆ తర్వాత పెరిగి పెద్దగయిన తర్వాత తనకొక ఉద్యోగం వస్తది. అబ్బాయి ఏం చేస్తాడో తెలుసా? ఏం లేదు. వాళ్ళ అమ్మకు కూడా తన మొదటి జీతంతో ఒక వెండి ప్లేట్ కొనుక్కొస్తాడు. అరే! నా కొడుకే ఎంత చక్కగా వెండి ప్లేట్ కొనిచ్చాడు ఫస్ట్ జీతంతో అని చెప్పేసి తల్లేమో తెగ మురిసిపోతది. తెగ చెప్పేస్తది, నా కొడుకే వెండి ప్లేట్ ఇచ్చాడు నాకు అన్నం తినటానికి అని చెప్పేసి. కాకపోతే కొడుకు మాత్రం వెండి ప్లేట్ ఎందుకు కొనిచ్చాడో అన్న విషయం తెలిసిన తర్వాత తను చేసిన తప్పేంటి అనేది తనకి తెలిసొస్తదనమాట. కొడుకు ఇలా చెప్తాడు, "రేపో మాపో ఖచ్చితంగా నాకు పెళ్ళవుతది. పెళ్ళైన తర్వాత మేము కూడా నువ్వు నానమ్మని ఎలాగైతే ఉంచుతావో, అలాగే ఉంచావో, అలాగే మేము కూడా నిన్ను వేరుగా ఉంచుతాం గదా! అప్పుడు నానమ్మ ఆ రోజుల్లో నార్మల్ ప్లేట్ తెచ్చుకుంది. నీకు నా వైఫు నార్మల్ ప్లేట్ కూడా ఇస్తదో, ఇవ్వదో, అట్‌లీస్ట్ మా అమ్మ వెండి ప్లేట్‌లన్నా తింటుంది అన్న ఆనందం నాకుండాలని నీకిప్పుడే కొనిచ్చేస్తున్నాను" అని అంటాడు. చూసారా? ఆ పిల్లవాడు ఎంతలా గమనించాడు. ఎంతలా మీ దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వాలని నేర్చుకున్నాడు. అది పాజిటివ్ అవ్వనివ్వండి, నెగెటివ్ అవ్వనివ్వండి, పిల్లలు మనల్ని అనుకరిస్తారు. పిల్లలు మనల్ని గమనిస్తారు. పిల్లలు మనం చేసేదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన ప్రతిరూపాలే కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చులకనగా చూడకండి. ఆ స్టేజ్ అనేది నీకు కూడా వస్తది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.